నాతోని ఒక సుమారుగా 40 సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్న చాలా సీనియర్ పాత్రికేయులకు తెలుసు. తప్పనిసరిగా మేము ముందుకు తీసుకెళ్తాం. సో ఈ యొక్క 3K రన్ అనేది, ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఆత్మస్థైర్యాన్ని, మనోవికాసాన్ని పెంచే ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ మీరు ఈ 3 రోజులు మీ యొక్క మీరు ఈక్వలెంట్ 24/7 ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే మీడియా మిత్రులు పోలీస్ కంటే ఎక్కువ సేవలు చేస్తుంటారు నేను నా యాంగిల్లో. ఎందుకంటే ఎక్కడైనా కూడా క్రైమ్ అయినా లేక ఎలాంటి ఈవెంట్ అయినా కూడా లేక ఏమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినప్పుడు మీరు అందరికంటే ముందుగా ఉండేవారు మీరే. కాబట్టి ఇంత టఫ్ జాబ్లో ఉన్నా కూడా మీరు ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఒక 3 రోజులు మీ యొక్క మనోధైర్యానికి, మీ యొక్క మనోస్థైర్యానికి ఈ యొక్క స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అందరికి కూడా గెలుపు ఓటములు ఈక్వల్గా తీసుకోవాలి. గెలిచిపోయినా మన పలానా ఓడిపోయిందని ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని తప్పనిసరిగా మా వంతు సాయం స్పోర్ట్స్కి కూడా మేము ఎల్లవెల్లా ఎంత ఉంటామని మాటిస్తూ ఈ యొక్క సమావేశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులైన జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించాలని స్పోర్ట్స్ మీట్ 2024 పేరిట మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా క్రికెట్, చెస్, వాలీబాల్, అలాగే క్యారమ్, షటిల్ ఈ 5 క్రీడలను కూడా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసి అందుకు ఆసక్తి ఉన్న జర్నలిస్టులైన క్రీడాకారుల నుండి పేర్లను నమోదు చేసుకొని టీములుగా ఏర్పరిచి ప్రస్తుతం 3 రోజుల నుంచి కూడా క్రీడలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా క్రికెట్ క్రీడను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో, షటిల్ను జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో, వాలీబాల్ను జేఎన్ఎస్ అవుట్డోర్ స్టేడియంలో, చెస్ మరియు క్యారమ్ పోటీలను క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి జర్నలిస్టుల సమస్యలపై ఒక పక్కన పోరాడుతూనే జర్నలిస్టులకు ఆట విడుపుగా క్రీడలు నిర్వహించడం కూడా మా బాధ్యత అని మా కమిటీ భావించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాం. ఒక ఎంపీగా మీరందరి సపోర్ట్ తోటే నేను ఈరోజు ఎంపీ అయినా కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అన్న ప్లస్ మిగతా ఎమ్మెల్యేలు అందరితోటి కూడా మీకు రావాల్సినవన్నీ కూడా మీరు కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీకు రావాల్సినవన్నీ కూడా వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. ఇంకొక డాక్టర్గా ఏం చెప్తున్నా అంటే మనం అందరం అనుకుంటాం ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ మనల్ని నడిపించేది కంప్యూటర్లో ఏ విధంగా అయితే ప్రోగ్రామింగ్ ఉంటుందో మన మైండ్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తుంటుంది. సో మనం మార్నింగ్ లేచి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాల్సిందే. ప్లస్ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడల్లా కూడా కొద్దిసేపు 5 మినిట్స్ అట్లా కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే మెంటల్ హెల్త్ తోటే మన బాడీ నడుస్తుంది. అసలు చెప్పాలంటే ఫిజికల్ హెల్త్ అనేది మనం ఏదైతే ఫిజికల్ హెల్త్ ఎనీ ఫామ్, అది జాగింగో, షటిలో, ఏదైనా బ్యాడ్మింటన్ ఏదైనా కూడా మనకి అది ఆడిన కొద్దిసేపటి తర్వాత హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మనలో పాజిటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్ థాట్స్ తోటే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఒక్కసారి నెగిటివిటీ స్టార్ట్ అయిందంటేనే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మిగతా అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలోనే ఉంటారు, అనేక సమస్యలు చూస్తారు, బాధలు చూస్తారు, సంతోషాలు చూస్తారు. కాబట్టి మీరు కూడా మెంటల్లీ స్టేబుల్గా ఉండాలి. అవన్నీ చూసి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ స్ట్రాంగ్ మైండ్ మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఎందుకంటే ఎట్లయినా మీరు ఎప్పుడు కూడా మీ నజర్ మా మీదనే ఉంటుంది. కాబట్టి మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సూచనలతోటి మేము వరంగల్ని అభివృద్ధి చేసుకోగలము. మన రాష్ట్రంలో కూడా ఏ అభివృద్ధి అయినా కూడా మీది కూడా సగం భాగస్వామ్యం ఉంటుంది. 4th పిల్లర్ అంటారు కదా, 4th ఎస్టేట్. ఆ విధంగా మీరందరూ కూడా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి. వృత్తిలో భాగంగా నిత్యం బిజీగా ఉండి, మెంటల్ టెన్షన్తో ఉండి, ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటూ 24 గంటలు సంస్థ కోసం, ప్రజల కోసం, వ్యవస్థల కోసం పనిచేసేటువంటి జర్నలిస్టులు ఒక మానసికోల్లాసం కోసం ప్రతి సంవత్సరం ఆ ప్రెస్ క్లబ్లు, యూనియన్ల ఆధ్వర్యంలో ఒక క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించుకొని ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశము మాకు ఎప్పుడో కానీ వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు కలిసి కూడా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని పోటీలు, క్రికెట్ అనుకోండి, క్యారమ్స్, చెస్, షటిలు, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, వాలీబాల్ ఇవన్నీ ఆడుకుంటూ సేద తీరుతున్నాం. ఎండలు బాగా కూడా ఉన్నాయి, అయినా కూడా
ఒక మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నాం. దాదాపు 591 మంది నగరంలో ప్రెస్ క్లబ్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఇందులో పాల్గొంటున్నారు. వయస్సు కానీ మిగతా ఏది తరతమ భేదం లేకుండా సీనియర్లు అందరూ కూడా వాళ్ళకు వచ్చేటువంటి క్రీడల్లో వాళ్ళకు వచ్చేటువంటి సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ మేము మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో యువ జర్నలిస్టులతో పాటు వయోజక జర్నలిస్టులు కూడా పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రికెట్, చెస్, క్యారమ్, షటిల్ ఆటలు మరి ప్రెస్ క్లబ్ నిర్వహించడం ముదావహం. మరి ఇందులో ప్రతి జర్నలిస్టు కూడా పాల్గొని చాలా రంజింపజేస్తున్నారు. ముఖ్యంగా నేను ప్రెస్ క్లబ్ కమిటీని అభినందిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నిత్యం మానసిక సంఘర్షణకు గురయ్యే జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని గమనించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం క్రీడలు నిర్వహించడం చాలా అభినందనీయం. దీంట్లో అందరూ వారి వారి హోదాలు మర్చిపోయి ఎడిషన్ ఇన్ఛార్జీలు, డెస్క్ ఇన్ఛార్జీలు, బ్యూరో చీఫ్లు, అదేవిధంగా వివిధ పత్రికా అధిపతులు, చిన్న స్ట్రింగర్లతో పాటు అందరూ కూడా పాల్గొని ఈ క్రీడలు నిర్వహించిన అన్ని రోజులు వారి వారి స్థాయిని, హోదాలను మర్చిపోయి కలిసికట్టుగా ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నారు. అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది నిర్వహిస్తున్న క్రీడా నిర్వాహకులకు, పాల్గొంటున్న యూనియన్లకు సంబంధించిన బాధ్యులకు, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా పక్షాన జర్నలిస్టులు అందరూ కూడా క్రీడల్లో పాల్గొని తమ సత్తాను చాటుకుంటున్నారు. చాలామంది క్రీడాకారులు ఉన్న విషయం ఇప్పుడు మ్యాచ్లను బట్టి చూస్తుంటే ఒక్కొక్కరి ప్రతిభ చూస్తే బయటికి వస్తుంది. చాలామంది నేను ఒక జర్నలిస్ట్ ఏకంగా 110 రన్లు కొట్టడం చూస్తుంటే చాలామంది నైపుణ్యం కలిగిన జర్నలిస్టులు అందరూ కూడా ఉన్నారు. వారి ఆటనంతా వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి క్రీడా పోటీలన్నీ కూడా ఉపయోగపడతాయి. సీనియర్ జర్నలిస్టులు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ యొక్క క్రీడలలో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళ యొక్క బాల్యాన్ని ఈ యొక్క క్రీడల ద్వారా నెమరు వేసుకుంటున్నారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే సుమారు ఈ యొక్క జర్నలిజం వృత్తిలో సుమారుగా 25 నుంచి 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్న జర్నలిస్టులు కూడా ఈ క్రీడలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉన్నది. ముఖ్యంగా యువకులతోని సీనియర్లు పోటీపడి ఆడడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. దీంతోపాటు ఈ క్రీడల అనంతరము మేము మా కుటుంబ సభ్యులతోని ముగింపు కార్యక్రమాన్ని ఏదైతే బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్రీడలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుని కూడా టీషర్ట్స్ కమిటీ ప్రొవైడ్ చేసింది. ఈ కార్యక్రమానికి ఈ క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు, వివిధ సంఘాల నాయకులకు అందరికీ, జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.